ఇమ్రాన్ ఖాన్ హత్య జైల్లో ఆయన్ని మిలిటరీ చంపేసిందంటూ కథనాలు, ఆయన ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు, ఇమ్రాన్ను చూపించాలంటూ మద్దతుదారుల ఆందోళన, ఆయన్ను కలిసేందుకు ఫ్యామిలీకి పర్మిషన్ ఇవ్వని అధికారులు. 10 ఇల్లు ఉంటుంది. ఇట్లా తయారవుతుంది అది. చూడ ఎంత మంచిగా వచ్చిందో. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన ఓ వార్త తీవ్ర కలకలం రేపింది. ఇక రావల్పిండిలోని ఆడియాల జైలులో ఉన్న ఆయనను పాక్ మిలిటరీ హత్య చేసిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఇమ్రాన్ ను జైలులోనే పాక్ సైనిక అధికారులు చంపించేశారని ఆఫ్ఘన్ టైమ్స్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది. గత నెల రోజులుగా కుటుంబ సభ్యులు కూడా ఆయనను చూడలేదని ఈ కథనంలో పేర్కొంది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సిస్టర్స్ నూరిన్, అలీమా, ఉజ్మా జైలు ఎదుట ధర్నాకు దిగారు. తమ సోదరుడిని జైలులో తీవ్రంగా హింసిస్తున్నారని, ఆయనను వెంటనే చూపించాలని డిమాండ్ చేశారు. అయితే జైలు అధికారులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ అభిమానులు కూడా ఆడియాల జైలు ఎదుట ధర్నాకు దిగారు. ఇంత జరుగుతున్న ఇమ్రాన్ను జైలు అధికారులు మాత్రం ఎవరికి చూపించకపోవడం గమనార్హం. ఈ పరిణామంపై పాక్ ప్రభుత్వం సైతం స్పందించలేదు. దీంతో ఆయనకు నిజంగానే ఏమైనా అయిందా అని మద్దతుదారులు అనుమానిస్తున్నారు. ఖాన్ సురక్షితంగా ఉంటే ఎందుకు చూపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వాస్తవమే కదా. మరి జైలులో ఇక్కడ చూడు, ఆయన పాక్ మిలిటరీ హత్య చేసిందంటూ కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా పురకాల చూపించాలని మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. జైలులో ఇమ్రాన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు నో పర్మిషన్. పర్మిషన్ ఇవ్వకుండా కానీ మరి వీడియో తీసిన కదా బాగానే ఉన్నాడని, లేకపోతే కదా మినిమం ఉంటది కదా. ఇప్పుడు ఇప్పుడు మన భారతదేశంలో ముంబైలో అటాక్ చేసిన తీవ్రవాదుల్నే మన దగ్గర బిర్యానీలు పెట్టి మేపినాం మనం, జైల్లో పెట్టి. అటువంటిది పాకిస్తాన్కు క్రికెట్ గా జబర్దస్త్ గా కెప్టెన్ గా ఆడిండు ఇమ్రాన్ ఖాన్, అందరికి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ లో భారతదేశంతో ఆడినప్పుడు ఎట్లుంటుందో అందరికి తెలిసిందే. దేశానికి సేవలు అందించిండు. సరే, అది అయిపోయిన తర్వాత ఏం చేసిండు, ఒక పార్టీ పెట్టిన తర్వాత ఏకంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. ఇక ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఓర్చుకోలేక మళ్ళీ ఇప్పుడు ఆయన పైన కంప్లీట్గా దిగిపోయిన తర్వాత ఆయన మొత్తం అస్త్ర సన్యాసం చేసి జైలులో పెట్టిరు. సంవత్సరాల పాటు అక్రమాలు చేసిండు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అని జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేసిందని వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, పుకార్లు వచ్చినప్పుడు అవన్నీ ఫేక్ అని కొట్టేసినందుకు ఆయన తీసుకురావాలి కదా, బయటకు తీసుకొచ్చి చూపించాలి కదా. ఒక మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేస్తే అయిపోతుంది. నేను బాగానే ఉన్నా, నా పైన వచ్చిన పుకార్లు నిజం కాదు, నేను హ్యాపీగానే ఉన్నా అని ఒక చేయాలి. లేదంటే ములాఖాత్ ఇవ్వాలి కదా, ఫ్యామిలీ మెంబర్స్కి ములాఖాత్ ఇవ్వాలి కదా. ఎంత దరిద్రులకైనా ములాఖాత్ ఇవ్వాలి కదా. దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఆయనే. దీన్ని బట్టి ఇక్కడ మన దగ్గర ఉన్న కుహునా మేధావులు ఉంటారు. నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను, నీకేం రోగం అంటాడు వాడు. ప్రేమించు పోయి ఆ బార్డర్లో బాగా సరిహద్దు బార్డర్లో పంపించాలి. ఇక్కడ భారతదేశంలో ఉండి భారతదేశ గాలి పీల్చుకుంటూ మమతా బెనర్జీ అంటే దుర్మార్గురాలు ఈ దేశాన్ని షేక్ చేస్తుందంట. దేశాన్ని సర్వనాశనం చేస్తావు నువ్వు, నీకున్నది ఎంత, నీ లెక్క ఎంత. ఆమెను కూడా బంగ్లాదేశ్ బార్డర్ ఆ గోడ దాటి అటు పంపించేసేయండి ఆమెను. ఇట్లా చాలామంది ఉన్నారు ఇండియాలో, చాలామంది పోడండి ఇండియాలో. కాంగ్రెస్ వాళ్ళు అంటారు కానీ మన బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సభలలో ఒకసారి ఏం మాట్లాడిందో తెలుసుకోండి. రాహుల్ గాంధీ గారు ఎంఐఎం అధినేత పైన చిన్నది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే మాట్లాడినందుకు, మీ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఇటలీ నుంచి రాలే, నువ్వు ఇటలీకి పో అన్నారు వాళ్ళు. ఇటువంటి మన కుహునా మేధావులకు కనిపించవు. మన ఓన్లీ ఇక్కడనే తిట్టాలి. ఏమనంటే ఇక భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయాలి. ఇటువంటి వాళ్ళందరినీ పాకిస్తాన్కి పంపించండి. పాకిస్తాన్ ప్రేమించే ఈ దరిద్రులందరినీ పాకిస్తాన్కి పంపించాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము.
ఇక ఈ వార్తల్లో ఒకవేళ నిజమే కావచ్చు అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది శేఖర్, ఎందుకంటే దేశానికి సేవ చేసిన కూడా నువ్వు ఆ చిత్రహింసలు పెట్టి జైల్లో చంపేస్తా ఉంటే ఇక సామాన్య పౌరులకు ఏముంటది హక్కు, ఏం హక్కు ఉంటది? సరే, ఇందిరాగాంధీ భారతదేశానికి ఎమర్జెన్సీ ఎట్లుందో ఇప్పుడు పాకిస్తాన్కి ఎమర్జెన్సీ అట్లుంది. సార్ ఎంత అవినీతి అక్రమాలు చేసినా కానీ ఆస్తి రికవరీ చేసుకోవాలి, ఆయనకున్న భూములు కానీ ఏమైనా కబ్జా చేసినవి తీసుకోవాలి కదా, అంతేగాని మరి సంపేదాకా పోయిందంటే కథ ఏందన్నాడు మరి.